అందరూ గుర్తు తెచ్చుకోవాలా. కేసీఆర్ గారికి పదవులు కొత్త కాదు. కేసీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చింది 1978-79 ఆ ప్రాంతంలో. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పుట్టక ముందే కేసీఆర్ గారు దాదాపు 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 41 ఏళ్ల నుంచి కేసీఆర్ గారు పదవుల్లో ఉన్నారు. 85లో ఎమ్మెల్యే అయిందంటే ఈరోజు 2026 41 సంవత్సరాల నుంచి అన్ని పదవులు కేసీఆర్ గారు చూసినారు. ఎమ్మెల్యేగా పనిచేసినారు, ఎంపీగా పనిచేసినారు, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, కేంద్ర కేబినెట్ మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని పదవులు కేసీఆర్ గారు చేసినారు. ఆయనకు వచ్చే పదవేం లేదు. కానీ ఇవాళ మనం పరిగిలో ఆలోచించుకోవాల్సింది, కేసీఆర్ గారి మాటను విననందుకు, మహేష్ రెడ్డి గారిని ఓడించుకున్నందుకు బాధపడుతున్నది ఎవరు? ఇవాళ ఇబ్బంది పడుతున్నది ఎవరు? కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు, మీరు గెలిపించి మళ్ళా పని చేయమంటే పని చేస్తా, లేదా పక్కకు కూర్చోండి అంటే పక్కకు కూర్చుంటా, నాకేమీ బాధ లేదు అని చెప్పిండు.